రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ మోడీ ఉపన్యాసంలో ఈ రాష్ట్ర విభజన హామీల ప్రస్తావనే లేదని విమర్శించారు. విద్యారంగంలోని పలు సమస్యల గురించి వెల్లడించారు. తెనాలి నియోజకవర్గ ఏఐఎస్ఎఫ్ సమితి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీపై రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా రాష్ట్రంకు రావాల్సిన 11 విశ్వవిద్యాలయాల నిర్మాణం ఎప్పుడని ప్రశ్నించారు. మోడీ రాక వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలో భాగంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరం చేసే పద్ధతుల్లో జీవో నెంబర్ 77 తీసుకొచ్చి కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపచేస్తుందని, ప్రైవేటు విద్యా సంస్థల్లో పీజీ చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని చెప్పారు. తక్షణమే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు శివనాగరాజు, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి చెన్నూరి సాయి, తెనాలి పట్టణ సహాయ కార్యదర్శి తేజ, ఏఐఎస్ఎఫ్ నాయకులు జయదీప్, పోట్లు నవీన్, వివేక్, శేఖర్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నిన్న నరేంద్ర మోదీ గారు అమరావతి పురం ప్రారంభిస్తున్న కార్యక్రమంతో ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. పోయినసారి గుప్పెడు మట్టి చెమ్ముడు నీళ్ళు ఇచ్చారు. ఈసారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఒక చిన్న చాక్లెట్ ఇచ్చి పంపించారు. ప్రధానంగా రాష్ట్రంలో విభజన హామీల్లో భాగంగా ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయ నిర్మాణం గురించి కానివ్వండి, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకి సపరేట్ ప్యాకేజ్ కానివ్వండి, ఎక్కడ ఈ రాష్ట్ర అభివృద్ధి అంశం మాట్లాడకుండా కేవలం అమరావతి రాజధాని గురించి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పొగిడి వెళ్ళిపోవడం చాలా నీచమైన చర్య అని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో కడప ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన జరుగుతుంది తప్ప కనీసం ఎక్కడ ఒక రాయంటే రాయేసి నిర్మించిన పరిస్థితి. ఓ పక్క దేశంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కానీ ఈ రాష్ట్రంలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మించి కనీసం ఉద్యోగాలు ఇస్తానే ప్రస్తావన నన్ను ఉపన్యాసంలో లేదు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఏదైతే ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మా భవిష్యత్తు సీఎం అని చెప్పని పిలువబడతా ఉన్నారో, ఈ రాష్ట్ర మానవ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి పీజీ విద్యను దగ్గర చేస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జీవో నెంబర్ 77 ప్రస్తావన లేదు.